పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మెటల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారానికి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పరిమి రవికుమార్, పట్నాల్ రాంపండు, గొర్రెల శ్రీధర్, పద్మనాభుని మురళి, ముత్యాల సత్యనారాయణ, పాతూరు రాంప్రసాద్ చౌదరి, తన్నేడి సులేమన్ రాజ్, వట్టూరు రాంబాబు, మద్దిపాటి సత్యనారాయణ, మిద్దె కనకారావు, ముప్పిడి రమేష్, ఎస్కే హజీ, మార్లపూడి మహేష్, కిలాడి సాయి తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్నిలార్ మెటల్ అండ్ నిస్సాన్ స్టీల్స్ మరి పెద్ద ఎత్తున 1,35,964 కోట్ల రూపాయలతోటి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యతనిచ్చే ఈ ప్రాజెక్టు 1,00,000 ఉద్యోగాలు, సుమారుగా 1,00,000 ఉద్యోగాలు రావడం జరుగుతుంది యువతకి. మరి ఇలాంటి ప్రాజెక్టు దేశంలోనే అతి తక్కువ ప్రాజెక్టుల్లో ఇలాంటి ప్రాజెక్టు అది ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒక విజయంగా అభివర్ణించవలసిన అవసరం ఉంది. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ప్రాజెక్టు రావడానికి మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పెద్ద ఎత్తున భూసేకరణ చేసి మరి నక్కపల్లి వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం అనేది హర్షదాయకం. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులో ఏదైతే చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. మరి ఆ ప్రాజెక్టు అక్కడ ప్రారంభమైతే 1,00,000 ఉద్యోగాలతో పాటుగా సుమారుగా 2 లక్షల కుటుంబాలకి ఉపాధి కలిగేలాగా మరి ఈ పరిశ్రమ నిర్మాణం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, అలాగే పారదర్శక పాలసీలు, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడులు రావడానికి ఇవన్నీ కారణం. గత ప్రభుత్వంలో ఏదైతే ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు తీసుకురావాల్సింది పోయి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు గత ప్రభుత్వ పాలనలో ఉంటే ఈవేళ మరి ఇలాంటి ప్రాజెక్టులు ప్రజలకి అందజేసిన ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేసుకుంటూ, ఇది తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ నిర్మాణం వేగవంతంగా చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీనికి సుమారుగా 5,500 ఎకరాలు భూమిని మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించి వారికి ఇవ్వడం జరిగింది.